నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. జూలై మాసంలో తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ. జూలై మాసంలో తులారాశి వారి పరిస్థితి ఏంటి గురుగారు? ఇబ్బందికరంగా ఉంటుందా లేదంటే అనుకూలంగా ఉంటుందా? ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి నియమాలు వీళ్ళు పాటించాలి? అసలు తులారాశి వారు అంటేనే చట్టము, న్యాయము అనేటువంటి వారు ఎక్కువగా. నువ్వు న్యాయంగా మాట్లాడు, నువ్వు ధర్మంగా మాట్లాడని ఎక్కువ అంటుంటారు. మీ నోటి నుండి ఎక్కువ వస్తాయి. సో అన్యాయం జరుగుతూ ఉన్నా, ఎక్కడైనా మోసపూరితమైనటువంటి పరిస్థితులు నడుస్తూ ఉన్నా, ఈ చెంచాగొట్టుడు, ఏ అన్నా నువ్వు గ్రేటు అనేటువంటి మాటలు వీరికి రావు ఎక్కువ. సో ఎక్కువగా కూడా వీరు నడిచేటువంటి దారి ఏదైతే ఉందో మనము ఓకే మీది కరెక్ట్ అని చెప్పాను. ఏమాత్రము కూడా మీరు నడిచే దారి కరెక్ట్గా లేదు, మీ ప్రవర్తన బాగా లేదు, మీరు మీ యొక్క ఆలోచన సరిగ్గా లేదు అంటే ఒప్పుకోరు వారు. సో వారిని మనము ఓకే డన్ అనాలి, అంతే, ఏం లేదు. కనుక అదేవిధంగా ఎక్కువగా వీరు ఒకరిని మోసం చేయాలని కానీ, లేదా వీరే ఎక్కువగా మోసపోతూ ఉంటారు ఎదుటి వ్యక్తుల నుండి పాపం. సో అలాంటి మంచి మనసు కలిగినటువంటి వారు బీ స్మైల్, నవ్వుతూ ఉంటారు, నవ్వుతూ మాట్లాడతారు ఖచ్చితంగా. అలాంటి తులారాశి వారికి ఈ జూలై శని వక్రగతి వల్ల కొంతమేర ఇబ్బందులే ఉంటాయి. ఫస్ట్గా గొడవలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ గురు మార్పు, రాహుకేతుల యొక్క మార్పు వీరికి ఏమాత్రము న్యాయం జరగలేదు. 100లో ఒక 25% మాత్రమే న్యాయంగా ఉంది. తులారాశి వారికి నేను ఒక గమనిక, మీ జన్మనామం ప్రకారంగా మీ వ్యవహారిక నామం ఉందా? ఫస్ట్ పాయింట్. రెండవది, మీ నడిచేటువంటి దశ అంతర్దశలు ఏమిటి? ఇవి రెండు ఒక్కసారి చెక్ చేసుకోండి ఖచ్చితంగా కూడా. ఎందుకంటే ఈ రెండు విషయాలను గమనించుకుంటే మరి వీరిది తులారాశ కాదా, వీరు ఒకవేళ తులారాశి జాతకులా, లేదా వీరి నడిచేటువంటి గ్రహస్థితి బాగాలేదా? ఎందుకంటే తులారాశి వారికి బాగుంది. చాలా మట్టుకు కాల్స్ నాకు ఇంకా మాకు బాగాలేదు గురువుగారు, మెసేజ్లు ఇంకా మా పరిస్థితి ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే 2024లో వీరు భరించినటువంటి కష్టము అంతా ఇంత కాదు. ఒక రాముడు, శ్రీరామచంద్రుల వారు వనవాసానికి 14 సంవత్సరాలు వెళితే అది ఎంతటి కష్టమో అంతటి కష్టాన్ని 2024లో ఒక్క సంవత్సరంలోనే వీరు మోశారు. పాపం నిజంగా చాలా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు. అయితే నేను ఎందుకు అంటున్నానంటే, ఒక్కసారి మీ పేరుకు తగ్గ జాతకం ఉందా లేదా, లేదా మీ జాతకానికి తగినటువంటి పేరు ఉందా లేదా. సో ప్రొనౌన్సియేషన్, మనము పిలిచేటువంటి పిలుపు ఏదైతే ఉందో, ఒకరిది వేద స్కూల్ అని చెప్పుంది ఒక వద్ద. సో తల్లి, ఈ పేరులో కొంత వైబ్రేషన్ తక్కువ ఉంది, సో దీని ముందు ఈ యొక్క అక్షరాన్ని పెట్టండి బాగుంటుందని చెప్పారు. ఆ యొక్క అక్షరాన్ని పెట్టి పాంప్లెంట్స్ కొట్టించి లాస్ట్ ఇయర్ పెడితే సుమారుగా ఒక 30 మంది అంటే జనరల్గా ఒక 30 మంది ఒక స్కూల్లో ఉంటే దానికి డబల్ అయిపోయారు. 60 మంది సెక్షన్లే మార్చేటువంటి పరిస్థితి. నర్సరీ సెక్షన్ 1, సెక్షన్ 2. సో 6th స్టాండర్డ్ సెక్షన్ 1, సెక్షన్ 2. సెక్షన్ 1లో 24 మంది, సెక్షన్ 2లో 24 మంది, 25, 26 మంది దాకా ఉన్నారు. అంటే ఆ విధంగా ఉంటుంది. మన యొక్క పేరును మార్చినా కొంత వైబ్రేషన్ ఉండే పరిస్థితి ఉంటుంది, ఇది సత్యం. కనుక
అది గమనించుకోవాల్సిన పరిస్థితి. సో ఇక్కడ ముఖ్యంగా తులారాశి వారికి ఏమిటయ్యా అంటే పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహువుపై శని యొక్క దృష్టి పడుతూ ఉంది. సంతానం అయ్యి కొంతమేర మనకు మిస్క్యారీ అవ్వడం కానీ వీరికి కూడా మీ పిల్లలపై కొంత చెడు వ్యసనాలు, ఒక నీడ, ఛాయా నీడ మీ పిల్లలపై పడబోతుంది. లైక్ ఏదో ఒక తెలవని బ్లాక్ మ్యాజిక్, లైక్ అంటే చెప్తున్నా ఆ విధమైనటువంటి పరిస్థితి జరగబోతూ ఉన్నది. మత్తు పదార్థాలకు ఎక్కువగా బానిస అయ్యే పరిస్థితి. ఎవరైతే మత్తు పదార్థాలకు బానిసయ్యారో, ఎవరైతే చెడు చేస్తున్నారో, ఎవరైతే చెడ్డ మార్గంలో వెళుతున్నారో ఈ విషయం కాస్త బట్టబయలై నలుగురికి తెలిసే పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ చూడండి, ఆ రెండు ఉన్నవి. చెడిపోయే మార్గాలు ఉన్నాయి. ఆల్రెడీ చెడిపోయినటువంటి వారిని బయటికి తీసుకువచ్చి నిలబెట్టే పరిస్థితి ఉంది. సో ఈ యొక్క జూలై తర్వాత సెలబ్రిటీల మీద అయినటువంటి బెట్టింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో తీవ్రమైనటువంటి పరిణామాలు చెందబోతున్నారు ఒక్కొక్కరు కూడా. లేదా ఇంకా కొత్త విషయం బయటికి వచ్చే పరిస్థితి ఉంది. 100% కూడా కొత్త విషయం బయటికి వచ్చే పరిస్థితి ఉంది. రాజకీయవేత్తలు ఎవరైతే ఉన్నారో గందరగోళము, విపరీతమైనటువంటి గొడవలు జరిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది తెలుగు రాష్ట్రాలలో. 100% కూడా తెలుగు రాష్ట్రాలలో అంటే ఏమిటి, ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ, లేదా గుజరాత్లో కానీ, ఇంకా కొన్ని ప్రదేశాలలో కొంత అల్లర్లు మాత్రం ఉండేటువంటి పరిస్థితి ఉంది. మరలా చెప్తున్నాను, ఒక యుద్ధ వాతావరణం ఏర్పడే పరిస్థితి కూడా ఉంది. మరలా పాకిస్తాన్ వాళ్ళు మరలా అటాక్ చేయవచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, చెప్పలేము. కనుక ఈ తులారాశి వారు డబ్బు గురించి కానీ, రావాల్సిన ధనము గురించి కానీ ఎక్కువగా ఆలోచించకండి. ఒక్క 3 నెలలు కొంత నెగిటివ్గా ఉంటుంది. ఒక తీవ్రవాదికి కానీ, ఒక ఉన్మాదికి కానీ ఉండేటువంటి ఆలోచనలు మీకు వచ్చే పరిస్థితి ఉంటుంది ఈ 3 నెలలు. ఒక తీవ్రవాదికి ఏముంటుంది ఆలోచన? నలుగురిని నాశనం చేయాలి, చంపాలి, క్రూరమైన ఆలోచనలు ఉంటూ ఉంటాయి. సో అలాంటి మీ ఆలోచన క్రూరమైనటువంటి విధంగా మార్చేటువంటి సందర్భాలను కానీ, లేదా మీకు మీరే మీ యొక్క సహనాన్ని కోల్పోయే పరిస్థితి ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. వివాహం కాని వారికి తప్పకుండా వివాహం జరిగే పరిస్థితి, సంతానం లేని వారికి సంతాన యోగము. సో ఎవరైతే దూరపు ప్రాంతాలలో ఉన్నారో, మాకు బదిలీలు కావాలి అని అనుకుంటున్నారో, బదిలీలు జరిగే పరిస్థితి ఉంది. ఉద్యోగంలో కొంతమేర ట్రాన్స్ఫర్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ట్రాన్స్ఫర్స్ అయ్యే పరిస్థితి ఉంది. దీంతో పాటుగా ఈ కాంట్రాక్ట్ మీద వర్క్ చేసే వారికి కొంతమేర పర్మనెంట్ అయ్యేటువంటి పరిణామాలు కూడా ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో తులారాశి వారికి తప్పకుండా ఏమైనా పోస్టులు కానీ ఇంకేమైనా ఉన్నట్టయితే వాటికి అప్లై చేయండి. ఈ 3-4 నెలలలో మంచి యోగం అయితే ఉంది. ఆల్ ద బెస్ట్. ఓవరాల్గా తులారాశి వాళ్ళకి ఈ జూలై మాసంలో ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.